సో మొత్తానికి ఫ్రెండ్స్ చూడండి, మొత్తానికి ఏంటంటే ఇంటర్మ్ బడ్జెట్ అంటే సెమీ బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. ఎందుకని అంటే జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, అందువల్ల ఏంటంటే సో ఫుల్ బడ్జెట్ అనేది ఆ జనరల్ ఎలక్షన్స్ అవుట్కమ్ వచ్చిన తర్వాత న్యూ గవర్నమెంట్ ఫార్మేషన్ ఎవరు చేస్తారో వాళ్ళు ప్రవేశపెడతారు. ఓకేనా? కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఇంటర్మ్ బడ్జెట్ అంటారు దీన్ని. సో దాని యొక్క హైలైట్స్ ఏంటి, మేడం గారు అంటే నిర్మలా సీతారామన్ మేడం గారు చెప్పిన కీ కామెంట్స్ ఏంటి, ఓవరాల్గా ఈ సెమీ బడ్జెట్లో కీ హైలైట్స్ ఏంటి అనేది వివరంగా చూద్దాం. అట్లాగే పేటీఎం, సో పేటీఎం 20% డౌన్ అయింది. సో ఆర్బీఐ రిస్ట్రిక్షన్ విధించడమే దానికి కారణం. సో ఎందుకని, రికవర్ అవుతుందా లేదా, దానివల్ల పేటీఎం ఎంత నష్టపోబోతుంది, ఆ విషయాల గురించి చూద్దాం. అరబిందో ఫార్మా సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 7 నుంచి 10% దాకా డిప్ అయింది. సో ఎందుకని ఇంట్రాడేలో 10% దాకా డిప్ అయింది, దానికి సంబంధించిన నెగిటివ్ న్యూస్ ఉందా లేదా, సో ఆ అప్డేట్ గురించి కూడా క్లియర్గా చూద్దాం. అదానీ పోర్ట్స్కి సంబంధించిన Q3 అప్డేట్స్ వచ్చాయి. అలాగే అదానీ ఎంటర్ప్రైజ్కి సంబంధించిన Q3 అప్డేటు, అమర్ రాజాకి సంబంధించిన Q3 అప్డేట్స్. ఓవరాల్గా మనం అనుకున్నట్లే నిఫ్టీ అనేది గుమ్మనంగా ఉంది. సో పైకి కిందకి వెళ్తూ అక్కడే క్లోజ్ అయింది కదా, దగ్గర అక్కడే చాలా నేరో మూవ్ అని చెప్తాను ఈరోజు. ఓవరాల్గా ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ చేసి ఆప్షన్ ప్రీమియమ్స్ని మెల్ట్ చేశారు ఎఫ్ఐస్. మరి ఫర్దర్గా ఈ బడ్జెట్ వల్ల నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో గమనం ఎటువైపు ఉండొచ్చు అనేది చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్పను. సో మీరు 3-4 వీడియోస్ కనుక మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా సో బడ్జెట్ యొక్క కీ హైలైట్స్ ఏంటి ఆ విషయాల గురించి చూద్దాం. సో మనం డిస్కస్ చేసుకున్నట్లే ఇంటర్మ్ బడ్జెట్ ఇది. సో ఎందుకంటే కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ చేసిన తర్వాత ఫుల్ బడ్జెట్ అనేది ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం, అలాగే ఏంటంటే సో ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఇనీషియల్ 3 months యొక్క ఎక్స్పెండిచర్ని మీట్ చేయడం కోసం ఏంటంటే ఈ ఇంటర్మ్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో దాంట్లో మనకి కీ హైలైట్స్ ఏంటి అనేది మనం చూస్తే కనుక, సో మన గవర్నమెంట్ ఏంటంటే 24-25కి సంబంధించి అంటే ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ఏంటంటే జీడిపి గ్రోత్ యొక్క ఎస్టిమేషన్ అనేది 10.5%గా చెప్పారనమాట. అది మోస్ట్ ఆఫ్ ది సోషల్ మీడియా ఎగ్జిట్ పోల్స్లో కూడా ఏంటంటే సో అదే నెంబర్ వస్తుందని ఊహించారు. కాబట్టి ఎస్టిమేట్స్ని మీట్ అయ్యింది అని చెప్తాను. వీళ్ళు కూడా ఎజ్యూమ్ చేస్తుంది, కాకపోతే ఏంటంటే ఎస్టిమేట్స్కి తగ్గట్టుగా అది ఉందని చెప్పచ్చు అనమాట. అలాగే కరెంట్ ఇయర్ సో ఫిజికల్ డెఫిసిట్ అనేది 5.8% ఉంది, దాన్ని తగ్గించాలి కదా, దాన్ని 5.1%కి తగ్గిస్తాము అని చెప్తున్నారు కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే <5% బై 25-26 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 25-26 కల్లా ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది 5% కన్నా తగ్గిస్తే సూపర్ కదా. సో కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడ్లైన్స్ ఇచ్చారు, అంటే మేమే రాబోతున్నాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిన కామెంట్స్గా తీసుకోవచ్చు అనమాట. సరే, ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా సో ఆ గైడ్లైన్స్లు ఇస్తూ ఉంటారు. అలాగే కరెంట్ గవర్నమెంట్ ఏంటంటే ఇలా సెమీ బడ్జెట్లు ప్రవేశపెడుతున్నప్పుడు కాన్ఫిడెంట్గానే ఉంటారు, అంటే అప్కమింగ్ కూడా మేమే వస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడటం అనేది సహజం. సో ఏదైనా కానీ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లు అనమాట. సరే, ఎవరు ఫామ్ చేసినా కూడా ఇంచుమించుగా నెంబర్స్ అలా ఉండొచ్చు, ఎందుకంటే కంట్రీకి ఒక సిస్టమ్ ఉంది కదా అది. సో అది అస్తమానం చేంజ్ అవ్వదు కదా. కాబట్టి ఏంటంటే జీడిపి గ్రోత్ కావచ్చు, సో అలాగే ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ కూడా తగ్గించే పాయింట్ ఆఫ్ వ్యూలో జీడిపి గ్రోత్ ఏంటంటే అలా మెయింటైన్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా స్టెప్స్ వేసే అవకాశాలు ఉంటాయి అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే సో మనకి తెలిసిందే కదా, ఈ కరెంట్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కే పెద్దపీట వేశారు. అలాగే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కూడా 11.1% ఇంక్రిమెంట్ చేస్తున్నారు అనమాట. సో కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన స్టాక్స్, ఆ కంపెనీస్, ఆ రిలేటెడ్ స్టాక్స్ ఏంటంటే ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అంటే ఈ 2-3 days ర్యాలీ చూసి అబ్జర్వ్ చేయండి ఏ స్టాక్స్ ర్యాలీ అయినో, అంతేగాని వాటిల్లో ఇప్పుడు కొనుక్కొని బెనిఫిట్ అవుదామని అనుకోవద్దు అనమాట. సో ఇప్పుడు ర్యాలీ అవుతాయి కదా, వాటిని గుర్తుపెట్టుకోండి. సో మామూలుగా ఏంటంటే వాటిల్లో ఫాల్ డౌన్స్ వస్తుంటాయి కదా స్టాక్స్లో, ఏ ఒక టెంపరీ ఇష్యూస్ వల్ల. అలాంటప్పుడు ఏంటంటే వాటిల్లో ఆపర్చునిటీ వెతుక్కుందాం.
అయితేనంటే ఇప్పుడు ర్యాలీని బేస్ చేసుకొని జీవితాంతం అలా ఉంటుంది అంటే కమింగ్ ఇయర్స్ అలా ఉంటుంది అలా ఉండదు కదా. ఇప్పుడు బడ్జెట్లో దానికి ప్రియారిటీ ఇచ్చారు కాబట్టి ఆ రిలేటెడ్ స్టాక్స్ ఒక వెలుగుతాయి, ఒక 2-3 డేస్ 4-5 డేస్ అలా వెలుగుతాయి అనమాట. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకేంటంటే క్లూస్ దొరుకుతాయి అనమాట, ఏ స్టాక్స్ ర్యాలీ అయ్యి ఎందుకని ర్యాలీ అయ్యి అనేది కంప్లీట్గా వివరంగా తెలుసుకోవడానికి ట్రై చేయండి, కంపెనీస్ గురించి స్టడీ చేయడానికి ట్రై చేయండి అని అంటాను. సో గవర్నమెంట్ స్టెప్స్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మరొకసారి బూస్టింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పచ్చు. వాళ్ళ ఎయిమ్ ఏంటో చెప్తున్నారు. అట్లాగే 40,000 రైల్వే బోగీస్ సో విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ వందే భారత్ లెవెల్ బోగీస్. అంటే ఏంటంటే వందే భారత్ లెవెల్ బోగీస్ స్టాండర్డ్స్ తెలుసు కదా, అవే స్టాండర్డ్స్లో ఉండేటట్లు 40,000 రైల్వే బోగీస్ని కన్వర్ట్ చేస్తాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. సో అలాగే 3 మేజర్ రైల్వేస్ కారిడార్స్ టు బి డెవలప్డ్, అంటే సో డెవలప్ చేస్తారనమాట రైల్వే కారిడార్స్ని, 3 మేజర్ రైల్వే కారిడార్స్ని డెవలప్ చేస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అలాగే ఏంటంటే మనం గవర్నమెంట్ చూస్తున్నాం రీసెంట్ 3-4 ఇయర్స్ నుంచి ఏంటంటే క్లీన్ ఎనర్జీ వైపు, గ్రీన్ ఎనర్జీ వైపు స్టెప్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఏంటంటే ఇక్కడ చూడండి, ఫోకస్ ఆన్ బయో మ్యానుఫ్యాక్చరింగ్, ఫర్ ఎగ్జాంపుల్స్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది, సో అవి ఏంటంటే సంవత్సరాల భూమిలో కరగకుండా ఉండిపోతాయి, వాటి వల్ల ఇబ్బందే కదా. సో మనం అందుకనే కదా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తున్నాము. అయితే ఏంటంటే ఇక్కడ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటంటే ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ వల్ల వాటిని తయారు చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ బ్యాక్టీరియా వీటి వల్ల ఏంటంటే అవి హరించిపోతాయి అన్నమాట, తొందరగానే ఏంటంటే భూమిలో కలిసిపోతాయి. అలా మామూలు ప్లాస్టిక్లా కాకుండా ఏంటంటే తొందరగానే ఏంటంటే బ్యాక్టీరియా ద్వారా ఏంటంటే అవి కలిసిపోతాయి అన్నమాట. సో ఆ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అంటే ఏంటంటే ఈ క్లీన్ ఎనర్జీ వైపు స్టెప్ వేస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. బయోపాలిమర్స్ అన్నా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అన్నా వాటి మీద ఫోకస్ చేస్తారంటే సో ఈ గవర్నమెంటే వస్తే వాటిని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి ఇన్సెంటివ్స్ రూపంలో, లోన్ బెనిఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సబ్సిడీ రూపంలో మేక్ ఇన్ ఇండియా ఎట్లాంటి థీమ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే బెనిఫిట్ చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్టాక్స్ కూడా ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ కరెంట్ గవర్నమెంటే వస్తుందో అనుకుంటారో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే సో మనకి ఏదైనా మార్కెట్ కరెక్షన్స్లో ఏంటంటే ఈ సెక్టార్ వైపు ఫోకస్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏమున్నాయో వాటిని డిస్కౌంట్లో మనం అండర్ వాల్యుయేషన్స్లో కొనుక్కునే ప్రయత్నం చేయమంటాను. అంతేగాని ఇది పొలిటికల్ గేమ్ అయితే కాదు. ఆ కామెంట్ చేయడానికి ఇక్కడ మనం వీడియో చేయాల్సిన అవసరం లేదు, వాటికి చాలా ఛానల్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు అనమాట. వీ లవ్ ఆల్. సో కాబట్టి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైనా కంపెనీస్ తెలిస్తే రీసెర్చ్ చేద్దాం. కాబట్టి ఈ బయో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి సో మీకు ఏదైనా కంపెనీస్ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే ఇప్పుడు ఎంటర్ అవ్వం, ఇప్పుడే కదా న్యూస్ అప్డేట్ వచ్చింది, వాటిని టెంపరీ బ్యాడ్ న్యూస్ అంటే వీటిని పీపుల్ మర్చిపోయి సో వాటి అండర్ వాల్యుయేషన్స్లో రీజనబుల్ వాల్యుయేషన్స్లో దొరుకుతున్నప్పుడు కొంటాం. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఫ్యూచర్ అదే ఉంది, ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఏ గవర్నమెంట్ ఇచ్చినా స్టెప్స్ అటువైపు వేయక తప్పదు, ప్రపంచం అటువైపు మూవ్ అవుతుంది అనమాట, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు. కాబట్టి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే బూస్ట్ సోలార్ రూఫ్ టాప్, ఇది కూడా ఏంటంటే గ్రీన్ ఎనర్జీ. సో గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ. చూడండి 1 crore హౌస్ హోల్డ్ గెటింగ్ 300 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఎవ్రీ మంత్. సో అదనమాట. కాబట్టి ఏంటంటే ఎవరైతే సోలార్ అవి బిగించుకుంటారో ఆ 1 crore హౌస్ హోల్డ్ వాళ్ళకి ఏంటంటే 300 యూనిట్స్ ఎవ్రీ మంత్ ఫ్రీ ఇస్తారనమాట. సో అది ఇప్పుడు చూస్తున్నారు కొన్ని ఏరియాల్లో ఆల్రెడీ ఏంటంటే ఇన్స్టలేషన్ చేసుకొని ఎవ్రీ మంత్ ఫ్రీ బెనిఫిట్ ఆల్రెడీ పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆల్రెడీ. సో చూడండి, అలాగే ఏవియేషన్ సెక్టారు. సో ఏవియేషన్ సెక్టారు ఆ ఎయిర్ కనెక్టివిటీ చూడండి, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇటువైపు ఫోకస్ చేయాల్సిందే, అందులో తిరిగే లేదు. సో 517 న్యూ రూట్స్ ఆర్ క్యారీయింగ్ అని చెప్తున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, మనకి బెనిఫిట్ అవుతుంది. ఈ ఎయిర్పోర్ట్స్ని, ఆ బిల్డ్ కనెక్టివిటీని, వీటిని ఏంటంటే సో వాటి మీద ఫోకస్ చేస్తారు. కాబట్టి ఆ సెక్టార్స్ ఏంటో కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ పోర్ట్స్, ఈ ఎయిర్పోర్ట్స్, ఈ రిలేటెడ్ స్టాక్స్ కూడా ఏంటంటే ఇమీడియట్గా ర్యాలీ అవుతాయి, కానీ వాటిని మనం కరెక్షన్లో కొనుక్కుంటాం అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. చూడండి, అలాగే టూరిస్ట్ సెక్టార్స్ అనేవి డెవలప్డ్ అగ్రెసివ్లీ అని చెప్తున్నారు అనమాట. సో ఇది కూడా గవర్నమెంట్కి మంచి ఆదాయం, మంచి ట్యాక్స్ కలెక్షన్ అనమాట. సో కాబట్టి టూరిస్ట్ ఇన్ఫ్రాకి సంబంధించి ఏ స్టాక్స్ అవి కూడా మనం ఫోకస్ చేద్దాం అనమాట. పోర్ట్ కనెక్టివిటీస్ టు బి డెవలప్డ్ అని చెప్తున్నారు. సో లక్షద్వీప్ మనం ఈ మధ్యన చాలాసార్లు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో మీరు చూసే ఉంటారు, అలాగే మామూలు జనరల్ న్యూస్ ఛానల్స్లో కూడా చూసే ఉంటారు కదా. సో లక్షద్వీప్ అనేది
సో ఫోకస్ చేస్తున్నారు, అది డెవలప్ చేస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు బి ప్రొవైడ్ టు ద స్టేట్ గవర్నమెంట్. సో మంచిది. సో అలాగే ఏంటంటే మనకి ఇక్కడ పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్ ఈ పథకం నుంచి ఏంటంటే 3 crores హౌస్ డెలివర్ చేశారు. అలాగే ఏంటంటే ఇంకొక 2 crores మోర్ హౌసెస్ని ఏంటంటే దానికి కూడా ఏంటంటే స్కీమ్ అప్లై చేస్తారనమాట. సూపర్ అనమాట. ఇది కూడా ఏంటంటే మంచిగా బూస్ట్ ఇచ్చే న్యూసే. అలాగే 7 lakh వరకు ఆదాయం ఉంటే అంటే 7 lakh వరకు మనం ట్యాక్స్ ఫ్రీ అనమాట. సో అది కూడా ఒక అప్డేట్గా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓవరాల్గా గవర్నమెంట్ ఫోకస్ చేసింది ఇది. సో 2047 కల్లా టార్గెట్ ఏంటంటే 2047 కల్లా భారత్ అంటే మన కంట్రీ అనేది డెవలప్డ్ కంట్రీ అయిపోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో ప్లాన్ అనమాట. సరే, గతంలో కూడా ఏంటంటే మనం చిన్నప్పుడు కూడా ఇలాంటి మాటలు విన్నాం, డెవలప్డ్ కంట్రీ అని. అంటే డెవలప్డ్ అవుతుందని, అభివృద్ధి చెందిన దేశాలు అనేవి మనం చదువుకునేవాళ్ళం. మన కంట్రీ ఏంటంటే చెందుతూ ఉండే దేశాలు ఎప్పుడు చెందుతూనే ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మా సోషల్ మాస్టర్ జోకులు వేసేవాళ్ళు అనమాట స్కూల్ టైంలో. అయితే ఏంటంటే ఇప్పుడు ఆ కామెంట్ కూడా చూస్తే ఏంటంటే 2047కి ఇప్పుడు నిజంగా డెవలప్డ్ అయితే బాగుండు, లేకపోతే అప్పుడు కూడా ఏంటంటే మనం ఇదే స్టేట్మెంట్ చదువుకోవాలి. చూద్దాం, గవర్నమెంట్ ప్లాన్ అయితే కనుక ఇది. సో ఒక 10 years అటు ఇటు అయినా కానీ డెవలప్డ్ కంట్రీ అయితే మంచిదే కదా. సో కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. 2050 కల్లా డెవలప్డ్ కంట్రీ అయిపోతే అప్పటికి స్టాక్ మార్కెట్లో అంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి స్టాక్ మార్కెట్లో పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి, మన ఎమర్జింగ్ కంట్రీ కాబట్టి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. డెవలప్ చెందిన కంట్రీస్లో జీడిపి గ్రోత్ మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే జపాన్ వాటిలో మీరు చూస్తూనే ఉన్నారు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నెగిటివ్లో ఉంటాయి అక్కడ. సో డెవలప్డ్ కంట్రీలో ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఉండదు. కాబట్టి ఇలాంటప్పుడే సో మీ పిల్లల తరంకి, మీ మనవల తరంకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పటికి మన కంట్రీ డెవలప్ అయితే ఏంటంటే వాళ్ళకి వచ్చే రిటర్న్స్ తక్కువ. కాబట్టి సో అలాంటి పనులు ఏదైనా ఉంటే కనుక ఇప్పుడు ప్లాన్ చేసుకోమని చెప్పి మీకు చెప్తాను. ఈ ఓవరాల్గా బడ్జెట్ నుంచి అది తెలుస్తుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆల్రెడీ మా పోర్ట్ఫోలియోస్ అంటే మా గ్రూప్లో ఉన్న వాళ్ళ పోర్ట్ఫోలియోస్ 2-3 years నుంచి ఉన్న వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఏంటంటే 50 to 60% గ్రీన్లో ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్. మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూడాలి అని అంటే సో ఇక్కడ ఏంజల్ జీరోదా లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి పంపించండి, మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూస్తారు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను చెప్పిన బడ్జెట్ థింగ్స్ నీకు నచ్చితే కనుక సో మీరు వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళైతే కనుక ఇప్పటిదాకా బడ్జెట్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను. అలాగే బడ్జెట్ మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి, ఇంకేదైనా కీ హైలైట్స్ ఉన్నాయా, అట్లాంటివి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే మనం సెక్టార్స్ వీటి గురించి మాట్లాడుకున్నాము, ఏ హైలైట్స్ అనేవి, వాటి రిలేటెడ్ స్టాక్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటిని ఇప్పుడు కొనం, మనం ఎనాలిసిస్ చేసుకొని వాటి యొక్క టెంపరీ బ్యాడ్ టైంలో కొనుక్కుంటాం. కానీ పీపుల్ ఏంటంటే ఇప్పుడు ఎగబడతారు ఆ స్టాక్స్ ఈ స్టాక్స్ అని. సో 2 రోజులు మురిపిస్తాయి. దాని తర్వాత ఏం జరుగుతుందో మీకు ఎవ్రీ బడ్జెట్కి మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఈ బడ్జెట్ హడావుల్లో స్టాక్స్ మీద ఎగబడితే ఏమవుతుంది అనేది సో ఆల్రెడీ కొద్ది గొప్ప స్టాక్ మార్కెట్లో ఒక 2-3 బడ్జెట్స్ అన్నా చూసిన వాళ్ళు వాళ్ళందరికీ తెలుసు అనమాట. కాబట్టి ఏంటంటే యుఫోరియాలో ఎప్పుడు కొనవద్దు స్టాక్ మార్కెట్లో, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాకపోతే యుఫోరియా ఏ స్టాక్స్ మీద నడుస్తున్నాయి, ఎందుకు నడుస్తున్నాయి అనేది చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విషయం గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఫ్రెండ్స్, ఆర్బీఐ రిస్ట్రిక్షన్ పెట్టిందనమాట, పేటీఎంఏ కాదు. సో వ్యాలెట్స్, పాపులర్ వ్యాలెట్స్ అన్నిటి మీద అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఫ్రెష్ డిపాజిట్స్ వాళ్ళ అకౌంట్లోకి తీసుకోకూడదు. ఎప్పటి నుంచి అంటే February 29 తర్వాత తీసుకోకూడదు. సడన్గా ఆపరు కదా, అందుకే ఏంటంటే 1 month టైం ఇచ్చారనమాట. సో దీనివల్ల ఏంటంటే 500 crores దాకా ఏంటంటే పేటీఎంకి బాగా నష్టం అని చెప్తానమాట. సో ఆ అప్డేట్ వల్ల ఏంటంటే సో స్టాక్ అనేది 20% ఫాల్ డౌన్ అయింది, మీరు చూసే ఉంటారు. అయితే న్యూ ఏజ్ కంపెనీస్తో రిస్క్ అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. పేటీఎం కావచ్చు, జొమాటో కావచ్చు, ఇట్లాంటి స్టాక్స్ చాలా ఉన్నాయి. మనం చిన్న చిన్న కంపెనీలు, మంచి మంచి కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అట్లాంటివి చాలా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. ఇట్లాంటి వాటి జోలికి నేను వెళ్ళను, గ్రో అయినా కూడా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను. సో అలాగే గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ వల్ల మరొకసారి ఏంటంటే ఇట్లాంటి స్టాక్స్ ఎఫెక్ట్ అవుతుంది అనే విషయం తెలుస్తుంది. సో వాళ్ళు మంచి కాజ్కే రిస్ట్రిక్షన్ పెట్టుండొచ్చు. సో అదనమాట. కాబట్టి పేటీఎం దీనివల్ల డిప్ అయింది. ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెతకాలన్నా కూడా ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ పేటీఎం రైట్ నో ఇలాంటి అప్డేట్. ఎందుకంటే గవర్నమెంట్ డెసిషన్ వల్ల అక్కడ
యాక్చువల్గా కంపెనీకి కొంత ఎఫెక్ట్ పడుతుంది కదా, సో సివిగానే ఎఫెక్ట్ పడుతుంది. అలాంటప్పుడు ఎవరు పోయి మనం చేద్దాం అనుకుంటారు. కాకపోతే ఏంటంటే హెవీగా డిస్కౌంట్ అవుతుందన్నమాట ఈ స్టాక్ అనేది. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ పేటీఎంలో ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఏం చేయమంటారు? నేను చెప్పలేదు కదా ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎప్పుడు కూడా, అందువల్ల నేను వ్యూ ఇవ్వలేను వాటి మీద. చూడండి ఫ్రెండ్స్, అలాగే అరబిందో ఫార్మా మునిగింది, 10% మునిగింది ఇంట్రాడేల పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే యూనిట్ 4 అంటే మన హైదరాబాద్ యూనిట్ ఏంటంటే యుఎస్ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. సో ఇంకా అవుట్కమ్ రాలేదు కదా. సో అవుట్కమ్ వచ్చిన తర్వాత కదా మునగాల్సింది. కాకపోతే ఏంటంటే భయపడి సగం ముంచారు. అవుట్కమ్ నెగిటివ్ వస్తే ఏంటంటే ఇంకో సగం ముంచుతారు. సో లేకపోతే తేలుతుందనమాట. సో కాబట్టి 2 days వెయిట్ చేయండి అని చెప్పి చెప్తానమాట. సో అవుట్కమ్ వచ్చే లోపే మీకు చార్ట్లో రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. మీరు దీన్నే అబ్జర్వ్ చేస్తా కూర్చుంటే ఆ న్యూస్ అప్డేట్ మన టీవీలో వచ్చే ఒక 15-20 minutes ముందే స్టాక్లో యాక్షన్ స్టార్ట్ అవుద్ది. కాకపోతే ఏంటంటే మనం దాన్నే చూస్తూ కూర్చోవాలి, అదనమాట. సో అరబిందో ఫార్మాని అలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్పి చెప్తాను. అరబిందో ఫార్మా సింక్ అవడానికి ఏంటంటే పీపుల్ భయపడటమే. యాక్చువల్ బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ అనేది అవుట్కమ్ అనేది 2 daysలో తెలుస్తుంది. చూడండి, అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్ యొక్క ప్రాఫిట్ అనేది 2.3 times జంప్ అయింది. సో చూడండి, సూపర్ ప్రాఫిట్ అనమాట, 1888. సో చూడండి అనమాట, మనకి మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది అని చెప్పి చెప్పచ్చు అనమాట. 1 year ago ఇలా వస్తే ఇప్పుడు ఇలా వచ్చింది. సో రిమైనింగ్ అప్డేట్స్ నేను పోస్ట్ చేస్తాను గ్రూప్లో. నాకు సమయాభావం వల్ల ఏంటంటే నేను కంప్లీట్గా అదాని ఈఎన్టీ గురించి మనం డిస్కస్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయం కదా, అందుకని. చూడండి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు ఒకసారి అదానీ పోర్ట్స్ యొక్క Q3 అప్డేట్ చూస్తే ఆపరేటింగ్ రెవెన్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 44% పెరిగింది, ప్యాడ్ 67% పెరిగింది. ఇప్పుడు మీకు బడ్జెట్లో కామెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, భవిష్యత్తులో కూడా సో ఏంటంటే అదానీ పోర్ట్స్కి స్కోప్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట, అన్నీ అనుకున్నట్లు జరిగితే. అలాగే అమర్ రాజా యొక్క Q3 అప్డేట్ చూడండి, 15% పెరిగింది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ, ప్యాడ్ చూస్తే 14% పెరిగింది. మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేశారని చెప్పి చెప్పచ్చు. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి గుమ్మనంగా అలాగే కూర్చుంది కదా. సో అంతకుముందు ర్యాలీ డిప్పు ర్యాలీ, సో అప్పుడే మనం అన్నాం కదా ఆప్షన్ రైటింగ్ ఎక్కువ జరుగుతూ ఉంది. అందువల్ల మీరు బడ్జెట్కి ముందు ఏదో ఆప్షన్ని ఆ స్ట్రాటజీ చేద్దాం ఈ స్ట్రాటజీ చేద్దాం అనుకుంటే ఇబ్బంది పడతారు. బడ్జెట్ అనౌన్స్మెంట్ అయిపోగానే ప్రీమియమ్స్ మెల్ట్ అయిపోతాయి. బడ్జెట్ అయిపోయిన తర్వాత కావాలంటే వెళ్ళండి అని చెప్పి చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఆప్షన్స్కి వ్యతిరేకనే, కాకపోతే ఏంటంటే అబ్జర్వేషన్ మీద చెప్పడం అనేది జరిగింది. సో అట్లాగేంటంటే ఈ పర్టికులర్ జోన్లో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి అనుకున్నాం. ఈ జోన్లోకి వెళ్తే సెల్ చేయడానికి అవకాశం దొరికేది, కానీ ఆ జోన్కి వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ బడ్జెట్ వల్ల కానీ ఇంకేతర థింగ్స్ వల్ల కానీ గుడ్ న్యూస్ వచ్చినా కూడా స్మూత్ సెయిలింగ్ అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ రేంజ్ బౌండ్ అవుతా డిప్ అవుతా రేంజ్ బౌండ్ అవుతా డిప్ అవుతా ఏంటంటే హెవీ వాలటాలిటీని క్రియేట్ చేస్తుంది నిఫ్టీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ అని చెప్పి చెప్తానమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే 46,572 సో పైన నుంచి వోల్టాలిటీ స్టార్ట్ అవుతుంది. సో కానీ క్లియర్గా సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అని అంటే 47,230 47,996 దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎవరైనా లాంగ్లో పైకి వెళ్ళాలి అనుకుంటే కనుక మీకు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మూవ్మెంట్ బాగుంటే బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేయండి. నిఫ్టీలో ఇమీడియట్గా ఉన్నాయి సెల్ ఆర్డర్స్, కానీ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం దూరంగా ఉన్నాయి. కాబట్టి లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ సపోర్ట్ చేస్తుంది అని మీరు రేపు రన్నింగ్ మార్కెట్లో ఇనీషియల్ మూమెంట్స్లో అనుకుంటే అంతే కదా. రేపు గ్లోబల్ క్యూస్ ఏంటి, నైట్ యూఎస్ మార్కెట్ ఏంటి, అలాంటి థింగ్స్, అలాగే రేపు ఇనీషియల్ మూమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేయలేం కదా. మీకు పైకి వెళ్ళాలనే ఉద్దేశం ఉండేది బాగుంది అనుకుంటే కనుక సో ఇట్ క్యాన్ మూవ్ అప్ టు 47,213. కానీ వెళ్ళాలా వద్ద అనేది రేపు రన్నింగ్ మార్కెట్ చూస్తే తప్ప మీకు ఎక్కడ ఏ సోషల్ మీడియాలో దొరకదనమాట. ఎగ్జాక్ట్గా రేపే ఇన్ఫర్మేషన్ కావాలంటే అది ఎక్కడ దొరకదు. కానీ ఓవరాల్గా ఎటుపోతుంది అనేది మాత్రం ఐడెంటిఫై చేయొచ్చు, అదనమాట. అది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నేను ట్రెక్కింగ్కి వెళ్తున్నాను కాబట్టి ఏంటంటే ఒక 1 week దాకా వీడియోస్ చేయడం అనేది కుదరదనమాట. యాజ్ యూజువల్గా మీ గ్రూప్లో ట్రెక్కింగ్ సంబంధించిన బ్యూటిఫుల్ లొకేషన్స్ అవన్నీ కూడా మీకు షేర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో నేచర్ బాగా అబ్జర్వ్ చేయాలి, నేచర్కి కనెక్టెడ్ అనుకుంటే ఏ ప్లేస్కి వెళ్తారో ఆ ప్లేస్కి వెళ్తున్నాను. గెస్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు, సింపుల్ ప్లేసే. కాకపోతే ఒక మైల్ ట్రెక్ అనమాట ఇది. మైల్ ట్రెక్, ఒక పెద్ద ట్రెక్ చేయాలనుకుంటున్నాను. దాని ముందు ఏంటంటే ఒక మైల్ ట్రెక్ ఒకేసారి మళ్ళీ మనం ఆపేసి కొన్ని మంత్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద ట్రెక్లు ఒకేసారి సడన్గా చేయలేం కదా, మొక్కలు సౌండ్ వస్తాయి. సో అందువల్ల ఏంటంటే మైల్ ట్రెక్, సేమ్ థింగ్ నేచర్, బ్యూటిఫుల్ నేచర్, మీ అందరికీ తెలిసిన ప్లేసే అది. కాకపోతే నేను ఎప్పుడు కూడా ముందు రివీల్ చేయండి, మీకు తెలుసు కదా, అదనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి ఈ వీడియో అది కుదిరితే ఈవినింగ్ చేస్తాను, లేకపోతే లేదనమాట. సో బాయ్ ఫ్రెండ్స్, 1 week కలుద్దాం. గుడ్ డే.